వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చటకు స్వాగతం. ఇక వెలుగు న్యూస్ పేపర్లో చూసినట్లయితే రాహుల్ కోటగిరికి సోనియా చెక్, ఒక్కొక్కరిని పక్కన పెడుతున్న నిర్ణయాలు. హర్యానా PCC చీఫ్గా తన్వార్తో తొలగింపు. రాహుల్ సన్నిహితుడు ప్రవీణ్కు రివర్షన్, తప్పుదోవ పట్టించారన్న విమర్శలే కారణం. కాంగ్రెస్లో మళ్ళీ తన ముద్రలు మొదలు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ తనదైన ముద్ర వేసుకున్నారు సోనియా గాంధీ. వరుస కీలక నిర్ణయాలతో మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీకి సన్నిహితులుగా పేరున్న నేతలను పక్కన పెట్టడం ఆసక్తి రేపుతోంది. తాజాగా హర్యానా PCC చీఫ్ మార్చడం, డేటా అనాలిటిక్స్ చీఫ్ను తప్పించడం లాంటి నిర్ణయాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. రాహుల్ను వారు తప్పుదోవ పట్టించడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని సోనియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన కోటగిరి ముద్రపడ్డ వర్గానికి చెక్ పెడుతున్నారు. 10న జన్పద్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒక్కొక్కరిని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ నాయకులు అనే వాళ్ళందరూ రాహుల్ గాంధీ గారిని ఈ హర్యానా PCC చీఫ్ని మార్చడం, డేటా అనాలిటిక్స్ చీఫ్ను తప్పించడం లాంటి నిర్ణయాలపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని తప్పుదోవ పట్టించడం వల్లే, వాళ్ళందరూ కలిసి తప్పుదోవ పట్టించడం వల్లే ఆయన ఓటమికి కారణాలు అనేది సోనియా గాంధీ గారు నిర్ణయాలు తీసుకుంటున్నటువంటివి జరుగుతున్నాయి. వెలుగు పేపర్లో చూసినట్లయితే ఇక మాట వినని సర్పంచ్లు ప్రభుత్వ వ్యతిరేకులే. సీఎం నిధులిచ్చినా వడ్డించేవాడిని నేనే, సర్పంచ్కు సమానమైన ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఇవ్వొద్దా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. సీఎం గారు నిధులిచ్చినా సరే వడ్డించేవాడిని నేనే అని చెప్తున్నారు. సర్పంచులకు సమానంగా ఉండే తోటి ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వొద్దా? అది తప్ప? ఎవడో ఏదో చెబితే ఆ మాటే వింటారా? పంచాయతీ సెక్రటరీ కంటే ఉప సర్పంచ్లకే ఎక్కువ గౌరవం ఇవ్వాలా? అలా కాదనే మాట వినని సర్పంచ్లకు ప్రభుత్వ వ్యతిరేకులుగా భావించాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు అంటున్నారు. గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన నేపథ్యంలో హన్మకొండలో గురువారం వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఫండ్స్ ఇచ్చినా వడ్డించేవాడిని నేనే అని చెప్పుకొచ్చారు. సర్పంచులు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తనదైన గుర్తింపు పొందాలని సూచించారు. ఇక పాలమూరు రంగారెడ్డి సర్వేలో ఉద్రిక్తత. కుడికిళ్లలో ముందస్తు అరెస్టులైన అడ్డుపడ్డ రైతులు. కొద్ది గంటల్లో జాబిల్లిపై ల్యాండింగ్. చంద్రయాన్-2 ప్రయోగం తుది ఘట్టానికి చేరింది. చందమామకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ల్యాండర్ విక్రమ్ రెడీ అయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1:30 నుంచి 2:30 మధ్య అంటే 7వ తేదీ శనివారం తెల్లవారుజామున జాబిల్లిపై దిగేందుకు ఇస్రో అంతా సిద్ధం చేసింది. ఇప్పటికే విక్రమ్ కక్ష నుంచి తప్పించి జాబిల్లికి మరింత దగ్గరగా తీసుకువెళ్లారు. ఇక నమస్తే తెలంగాణ చూసినట్లయితే పాతది పనికిరాదు, కొత్తది తప్పనిసరి. ప్రస్తుత సచివాలయంపై మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ నివేదికలు. ప్రస్తుతం ఉన్న సచివాలయం పాలన అవసరాలకు ఏమాత్రం పనికిరాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఎలాంటి కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన సచివాలయం అస్తవ్యస్తంగా తయారైందని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికపై మంత్రుల కమిటీ చైర్మన్ ప్రశాంత్ రెడ్డితో చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అస్తవ్యస్తంగా ప్రస్తుత సచివాలయం ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. ఫైర్ సేఫ్టీ, గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలు లేవు. 4 ఏళ్లలో 3 అగ్ని ప్రమాదాలు. నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా పాత భవనాల మధ్య కనెక్టివిటీ లేదు. సచివాలయానికి ఒకటే గేటు, భవనాలకు ఒకటే ద్వారం. రాష్ట్రానికి క్రిబోక్ యూరియా 50,000 టన్నులు. మార్ఫెడ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన క్రిబ్కో యాజమాన్యం. రాష్ట్రానికి సెప్టెంబర్ నెలలో 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నట్లు క్రిబ్కో
భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ వెల్లడించింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా డిమాండ్ నేపథ్యంలో మార్క్ఫెడ్ చేసిన విజ్ఞప్తికి సంస్థలు సానుకూలంగా స్పందించింది. గురువారం ఢిల్లీలో జరిగిన 39వ వార్షికోత్సవ రాజ్యసభ సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో తెలంగాణ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ బి విష్ణువర్ధన్ రావు, క్రీప్కోట్ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ ఎఫ్ రామిరెడ్డితో కూడిన బృందం. కోటా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని పిహెచ్సిలో ఉప కేంద్రాల్లో పంపిణీ. హరిత ప్లాజాలో చిన్నారులకు వ్యాక్సిన్ వేసి చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి. ఈనాం భూమి అన్యాక్రాంతం. 10 ఎకరాలు ఆక్రమించిన కౌలుదారులు పైసలు తీసుకుని పట్టా వేసిన రెవెన్యూ సిబ్బంది. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. పల్లె ప్రగతికి శ్రీకారం. నేడు సీఎం కేసీఆర్ సందేశంతో ప్రారంభం కానున్న 30 రోజుల ప్రణాళిక. మీ ఊరికి మీరే కథానాయకులు అంటున్నారు సీఎం కేసీఆర్ గారు. తొలి రోజు గ్రామాల్లో ప్రత్యేధికారులు సమావేశాలు. ప్రాధాన్య కార్యక్రమంలో చేయాల్సిన పనుల గుర్తింపు. పంచాయతీలకు ఈ ఏడాది భారీగా నిధులు. ఉపాధి హామీ స్వీయ అధ్యయనంతో నెలకు 1,00,000 వరకు ఉంటుందని మన సీఎం కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నదని, ఏండ్ల తరబడి వెనుకబడి కంపు కొట్టే మురికి కాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచి రోజులు వచ్చాయని మన సీఎం కేసీఆర్ గారు వివరిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే శిలలపై సారునే చెక్కినారు. యాదాద్రి రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం. తెలంగాణ తీర్లకు జడ్జి పోస్టులు. ఆంధ్ర, కర్ణాటక మూలాలున్న ఎంపిక చేయొచ్చు. స్థానికులు మాత్రమే కావాలంటూ ట్యాక్స్ నిపుణులు దొరకరేమో. తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు మనోగతం వ్యతిరేకిస్తున్న స్థానిక లాయర్లు. యూరియా క్యూలో ప్రాణం కోల్పోయిన వృద్ధ రైతు ఘోష. అయితే 3 రోజులుగా పడిగాపులు కాసిన దొరకని యూరియా కోసం రైతులు ఎంతగానో వేచి చూస్తున్నా సరే దొరకనటువంటి యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రైతులు. భార్య చూస్తుండగాలని కూలిన రైతు. దుబ్బాక మండల కేంద్రంలో విషాదం. తెలంగాణ తేరులకు జడ్జి పోస్టులు. ఆంధ్ర, కర్ణాటక మూలాలున్న ఎంపిక చేయొచ్చు. స్థానికులు మాత్రమే కావాలంటున్నారు నిపుణులు. రెవెన్యూ సేవా పన్ను వివాదాల కేసులో తెలంగాణ ఎక్కువ. తెలంగాణ స్థానికులతో ఆయా రంగాల్లో వ్యాయ నిపుణులైన వారు ఎక్కువగా లేరు. అందువల్ల కొంత సడలింపు అవసరం. హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఆంధ్ర, కర్ణాటక మూలాలున్న వారిని జడ్జి పోస్టులకు పరిగణించాలని అంటున్నారు. 4 డీఈఓలకు 2 నెలల జైలు. ధిక్కారి కేసులో హైకోర్టు నిర్ణయం. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ డీఈఓలు హాజరు. వివరణలో సంతృప్తి చెందిన జడ్జి. ఒకటే కాంప్లెక్స్, ఒకటే చోట సచివాలయ సంధానం. రహస్య ఫైళ్లకు భద్రత ఉంటుంది. ప్రస్తుత భవనాల కాలం ముగిసింది. కరెంటు పబ్లింగ్ మరీ దారుణం. ఉద్యోగులకు క్యాంటీన్ క్రష్ లేదు. మంచి సమావేశ మందిరం లేదు. నిపుణుల కమిటీ నివేదికలో వెల్లడి. ఏకీభవించిన మంత్రివర్గ ఉపసంఘం. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవన సముదాయం ఉపయోగించుకునేందుకు వీలుగా లేదని, కొత్త భవన సముదాయాన్ని నిర్మించడమే సరైనదని నిపుణులు కమిటీ మంత్రివర్గ అసంఘం తేల్చి చెప్పాయి. విడివిడిగా కాకుండా ఒకటే సమగ్ర భవనం సముదాయం ఉండాలని, ఎండకు వానకు ఇబ్బంది పడకుండా మంత్రులు, అధికారులు ఫైళ్లు ఎక్కడ అంటే అక్కడికి వెళ్లేటట్లు ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజం మీ నుంచి ఎంతో ఆశిస్తోంది. నిత్య విద్యార్థుల్లా ఉపాధ్యాయులు. ఈ క్రమంలో ఒత్తిడి పెరుగుతోంది. గురు పూజోత్సవంలో జగదీష్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు. టీచర్లు చెత్త మాటలు మాట్లాడొద్దు. పగని కొట్టిన ప్రభుత్వం విమర్శించొద్దు. సంఘాల నేతలకు ఎర్రవెల్లి హితవు. తిహార్కు చిదంబరం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్తో జైలుకు. పావుగంట ఉత్కంఠ. నేడే చంద్రుడిపైకి విక్రముడు. చంద్రయాన్ 2లో చివరి ఘట్టం. నేటి రాత్రి 1:40 నుంచి 1:55 మధ్య జాబిలిపై విక్రమ్ ల్యాండింగ్. ఆ 15 నిమిషాలు ఎంతో టెన్షన్. ప్రపంచమంతా చూపించే విక్రమ్ వైపే ఉంది. ప్రపంచం చూపంతా విక్రమ్ వైపే ఉంది. ఊపిరి బిగబట్టిన ఇస్రో శాస్త్రజ్ఞులు.
బామ్మకు కవలలు, 2 ఆడపిల్లలకు జననం, 73 ఏళ్ల అమ్మకు సిజేరియన్, క్షేమంగా ఉన్న తల్లి బిడ్డలు. ఈనాడు పేపర్లో చూసినట్లయితే జ్వరం గుప్పిట జనం, 5 వారాల్లో 1348 డెంగ్యూ కేసులు, 4 వారాల్లో 1.31 లక్ష మందికి విష జ్వరాలు. వీరిలో 50% మంది చిన్నారులే. కిక్కిరిసిన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు. ఓపీ దగ్గరే గంటల తరబడి పడిగాపులు. ప్లేట్లెట్లు తగ్గుతుండటంతో ఆందోళన. తల్లిదండ్రులు సర్కార్ ప్రైవేట్ దవాఖానాల్లోనూ పడకల కరువు. నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్న ఆరోగ్య శాఖ. ఇక ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి విష జ్వరాలు ఎక్కువగా రావడం వల్ల, అది డెంగ్యూ వ్యాధి అవ్వడం వల్ల ప్రతి హాస్పిటల్లో కూడా అసలు బెడ్లు కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంటుందండి. ఇక చిన్నారుల్లో ఎక్కువ మందికి ఈ విష జ్వరాలు రావడం అనేది జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ సహా విష జ్వరాలు పంజా విసురుతోంది. ఇక ముదిమిలో మురిపం, 74 ఏళ్ల వయసులో తల్లైన మహిళ. ప్రపంచంలోనే రికార్డు, అంటే ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీగా ఈమెని వ్యవహరిస్తున్నారండి. 74 సంవత్సరాలలో ఇంతవరకు ఎవరికి కూడా గర్భం దాల్చినట్లు లేదు. అయితే 74 ఏళ్ల వయసులో ఉన్న ఈవిడ ఒక 2 కవలలకి జన్మనివ్వడం జరిగింది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి రికార్డుగా మన భారతదేశం తరపున ఈనాడు పేపర్లో చెప్తున్నారండి. 12 కవలలకు జన్మనివ్వడం జరిగింది నిన్న. కొత్త సచివాలయం కట్టాల్సిందే, అధ్వానంగా ప్రస్తుత సచివాలయం. మార్పులు మరమ్మతులు చేసినా పనికిరాదు. సీఎంకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు. నివేదికపై సీఎం సమీక్ష. నెలవంక అందే వేళ. చంద్రయాన్ 2లో అత్యంత కీలక ఘట్టానికి సర్వం సిద్ధం. నేడు అర్ధరాత్రి దాటాక జాబిల్లిపై దిగనున్న ల్యాండర్. ఆ వెంటనే రంగంలోకి ప్రజ్ఞాన్ రోవర్. భారత అంతరిక్ష రంగం చరిత్రలో అత్యంత కీలకమైన రోజు రానే వచ్చేసింది. ఏళ్ల తరబడి వందల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అహోరాత్రులు పడ్డ శ్రమకు ఫలితం దక్కే మధుర క్షణాలు సమీపిస్తున్నాయి. యూరియా వరుసలో అలసి సొలసి, కుప్పకూలిన అసువులు బాసిన అన్నదాత. సిద్దిపేట జిల్లాలో విషాదం. అంతర్జాతీయ అమోధియం దౌత్య విజయబాటలో 100 రోజుల పాలన. విదేశీ వేదికలపై భారత్ సత్తా. సంస్కరణలకు పెద్దపీట. సాక్షి పేపర్లో చూసినట్లయితే మద్యం ఎఫెక్ట్, బడ్జెట్ కట్. ఆర్థిక మద్యం ప్రభావంతో వార్షిక బడ్జెట్ కుదింపు. తగ్గుతున్న బర్త్ రేటు. బంధానికి ఆంక్షలు అడ్డుకావు. భారత్ కంపెనీలు రష్యాలోని ఆయిల్ గ్యాస్ రంగాల్లోనూ, రష్యా సంస్థలు భారత్లోని ఇంధనం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై పెట్టుబడులు పెట్టాయి. వీటిపై అమెరికా విధించిన ఆర్థిక కాంక్షలు అడ్డంకిగా మారబోవు. భారత్ రష్యా బంధంలో నవశకం. ఈఎఫ్ ఫోరంలో ప్రధాని మోదీ. ఇక ఆ అమ్మకు కవలలు అంటూ సాక్షి పేపర్లో చూపిస్తున్నారండి. 2 ఆడ శిశువులకు జన్మనిచ్చిన 73 సంవత్సరాల వృద్ధురాలు ఆరోగ్యంగా తల్లి బిడ్డలు. గుంటూరులో బామ్మ వయసు 73 సంవత్సరాలు. ఆమె అమ్మైంది. సంతానం కావాలన్న ఆమె కల కవలల రూపంలో ఆమె నెరవేర్చుకుంది. కూల్చివేయడమే కరెక్ట్. ప్రస్తుత సచివాలయం భవనంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక. అవి ఉపయోగించడానికి వీల్లేకుండా ఉన్నాయి. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితి లేరు. మార్పులు చేసినా అనువుగా ఉండదని వెల్లడి. ప్రస్తుత సచివాలయ భవనం కూల్చివేత ప్రస్తుతం మొగ్గు చూపుతోంది. ఇవి ఉపయోగించడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయని కేబినెట్ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మేరకు యోచిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం తన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి కూడా వీల్లేకుండా ఉన్నందున సచివాలయం తప్పకుండా కూల్చేయాల్సిందే అని మన కేసీఆర్ గారు అంటున్నారు. కొత్త భవనం నిర్మించాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ప్రస్తుత సచివాలయం మార్పులు చేసి కొనసాగించడానికి కూడా ఏమాత్రం అనువుగా లేదని, ప్రస్తుత భవన సముదాయంలో ABCDG నార్త్ కే బ్లాక్స్లో అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఒక్క నిమిషం. యూరియా కోసం వెళ్ళి రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూలో నిలబడినా సరే యూరియా దొరకని పరిస్థితి నెలకొంటుంది. అయితే రైతుల పక్షంగా కేసీఆర్ గారు స్పందించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు. ఇవి ఈరోజు పేపర్ ముచ్చటండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రేపటి పేపర్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.